సార్ నమస్తే. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో అది ఒక్కొక్కరుగా విజయసాయిరెడ్డి పేర్లు బయటపెట్టాడు. పేర్లు ఎవరైతే బయట పెట్టాడో వాళ్ళందరినీ కూడా విచారణ చూస్తున్నారు. ఈరోజు సజ్జల ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇప్పుడు కోర్టులో ప్రజెంట్ చేస్తున్నారు. మొత్తానికి సజ్జల వెన్నుపోటు పొడుస్తాడా జగన్కి అనేటువంటి కొన్ని అంశాలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మొత్తం ఆధారాలన్నీ దొరికినాయి కాబట్టి ఇంకా ఎవడు వెన్నుపోటు పొడిచినా ఎవడు పక్కపోటు పొడిచినా ఈ కేసుకేం కాదు. ఎందుకంటే కేసులో అన్ని సాక్ష్యాధారాలు మొత్తం అన్నీ దొరికినాయి. కొన్ని చోట్ల మొత్తం అంటే మనీ ట్రయల్ కూడా పూర్తయింది. ఎక్కడి నుంచి ఎట్లా వసూలు చేశారు, ఎట్లా తీసుకెళ్ళి ఎట్లా ఖర్చులు పెట్టారు, ఎవరెవరు ఎంత తీసుకున్నారు, మొత్తం అంతా కూడా అది ఎస్టాబ్లిష్ అయింది. రూటింగ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. మెయిన్ రూటింగ్ ఎక్కడ తేలింది అంటే అతను బాలాజీ అనే అతన్ని పట్టుకోవటంతో మెయిన్ రూటింగ్ ఎక్కడికి వెళ్ళింది అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. అతను భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ, అతని దగ్గర స్టోరీ ఆగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వీళ్ళందరూ బహుశా చాలామంది దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు, అక్కడితో ఆగాలి, ఇంకా చివరి దాకా రాకూడదు అని. బట్ ఆగేలాగా కనిపించట్లేదు. దేవుళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది చాలా ఒక విషయం ఏంటంటే, మామూలుగా ఏదో ఒక ల్యాండ్ గ్రాబ్ చేయటం లేదు, ఎవరినో ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్స్ ఉంది కదా, అతన్ని కేవీ రావుని బెదిరించి ఆ పోర్టు స్వాధీనం చేసుకోవడం, ఇవి ఒక రకమైన నేరాలు అయితే, అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల సంబంధించి క్విడ్ ప్రోకో గవర్నమెంట్ తోటి సంతకం పెట్టించడం, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవటం, గవర్నమెంట్ జీవో ఇవ్వగానే వాళ్ళు డబ్బులు వేస్తారు, క్విడ్ ప్రోకో, ఇవన్నీ నేరాలు, సామాజిక నేరాలే. కానీ ఈ నేరం ఎటువంటిదంటే ఎంత దారుణమైందంటే, ఒక కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ప్రజలకి దాదాపుగా చాలామంది ఒక 36,000 మంది ఎఫెక్ట్ అయ్యారు ఆ మద్యం తాగి. అంత దారుణమైన మద్యాన్ని సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలని మొత్తం అంతా నాశనం చేసేసి ఓ 32,000 మందిని వాళ్ళు చచ్చిపోయేలాగా చేసి డబ్బులు సంపాదించడం అంటే ఇంతకన్నా నీచమైన కుంభకోణం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. అంటే ప్రజల ఆరోగ్యాల మీద చేసిన వ్యాపారం ఇది వాళ్ళు దోచుకున్న రక్తపు కూడిది. అది తలుచుకుంటేనే చాలా ఒక రకంగా దుఃఖం వస్తుంది, బాధేస్తుంది. ఏంటి ఈ పైసల కోసం, డబ్బుల కోసం అని చెప్పి ఇంత నీచానికి పాల్పడతారా అనే ఒక ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్లాన్ చేసేవాళ్ళు ప్లానర్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్. ఈ స్కీమ్ మొత్తంలో ఎవరు అంటే కసిరెడ్డి వసూలు చేసిన డబ్బుని వీళ్ళకి ఇచ్చేవాడు. ఎవరికి? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట డబ్బులు. స్కామ్ మేనేజర్లు వీళ్ళందరూ, అంటే ఈ స్కామ్ మొత్తాన్ని మేనేజ్ చేయాలి కదా, అతను రాజ్ కసిరెడ్డి. తర్వాత ఆఫీసర్ల సైడ్ నుంచి కూడా వీళ్ళకి సంపూర్ణ అధికారం ఉంది, మొత్తం కోఆపరేషన్ ఉంది. వాళ్ళెవరు అంటే వాసుదేవ్ రెడ్డి. అసలు ఈయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇతను రైల్వేకి సంబంధించిన అధికారి, రైల్వే ట్రాఫిక్ దాంట్లో పనిచేసేవాడు. అతన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అతనికి మద్యానికి ఏంటి సంబంధం? అతన్ని తెచ్చిపెట్టుకున్నాడు కావాలని. సత్యప్రసాద్ అని అతను గవర్నమెంట్ ఆఫీసరు, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. అతను కూడా నేను మీకు అంత చేసి పెడతాను, మరి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి ఆయన మాట్లాడుకున్నాడు. ఈ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఇప్పుడు మీరు ఇందాక మీ ఇంట్రడక్షన్లో ఒక మాట అన్నారు,
విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల ఇదంతా కదిలిందని. అది కొంచెం తప్పు. ఎట్లా అంటే విజయసాయి రెడ్డి కన్నా ముందు ఈ వాసుదేవరెడ్డి సత్యప్రసాదులు 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ కుంభకోణం ఎట్ట జరిగింది, ఎవరు ఎట్ట చేశారు, ఏంటి కథ కమామిషం మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరి స్టేట్మెంట్ల ఆధారంగా కేసు ముందరికి వెళ్తూ ఉన్నది. విజయసాయి రెడ్డి ఏం చేశాడు అంటే ఈ కేసుని డైవర్ట్ చేయటానికి, అంటే వైఎస్ సునీల్ రెడ్డికి వైపు పోకుండా కేసుని రాజ్ కసిరెడ్డి వైపు మళ్లించటానికి ప్రయత్నం చేశాడు విజయసాయి రెడ్డి. అంటే వైఎస్ సునీల్ రెడ్డిని కాపాడుతున్నాడు, ఇప్పటికి కాపాడుతూనే ఉన్నాడు. అంటే సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరు. జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, రాజశేఖర్ రెడ్డి తమ్ముడు ఉన్నాడు జార్జి రెడ్డి, ఆయన కొడుకు. సో అందుకని అతన్ని కాపాడటానికి రాజ్ కసిరెడ్డిని పెడుతున్నాడు. రాజ్ కసిరెడ్డి వచ్చి విజయసాయి రెడ్డి బట్టేబాజా అంటున్నాడు. అంటే నువ్వు బట్టేబాజా, విజయసాయి రెడ్డి బట్టేబాజా, ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అది ఎటు జరుగుతుంది. ఆ తర్వాత ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, అంటే డబ్బులు క్యారీ చేయాలి కదా, వాళ్ళు ఎవరంటే అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీ కాదు, ఈయన ఇంకొక అవినాష్ రెడ్డి. బూనేటి చాణక్య, దిలీప్, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్, ఖురేషి అనేవాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ అనమాట. మనీ ఒక చోట నుంచి ఒక చోటకి తరలించే ఇది మొత్తం ముఠా. ఈ ముఠాలో మీకు అంత దాదాపుగా దొరికారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏం చేశారు, ఎంత కథ కమామేషు, మొత్తం గోల్డ్ అన్నీ ఊరికారు. అవన్నీ తప్పుడు దొంగ డాక్యుమెంట్లు విడిచి గోల్డ్ ఈ రకరకాల వ్యవహారాలన్నీ చేశారు. ఇప్పుడు మనీ ట్రయల్ కూడా దాదాపుగా కంక్లూజన్కి వచ్చారు, ఒక కంక్లూజన్కి వచ్చారు. లేకపోతే ఇవన్నీ మనకెట తెలుస్తాయి, మనకు కూడా తెలియవు కదా. సో ఇప్పుడు ఇతను ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఇతను ఎస్పీవై ఆగ్రో దాన్ని మేనేజ్ చేశాడు అనమాట. దాన్ని మేనేజ్ చేసిన వ్యక్తి ఇతను. మొత్తం ఆదాన్ డిస్టిలరీసు, లీలా డిస్టిలరీసు, ఎస్పీవై ఆగ్రో ఈ మూడిటికే ఎక్కువ ఆర్డర్లు పోయినాయి అనమాట. ఆదాన్ డిస్టిలరీసు, లీలా డిస్టిలరీస్ ఏమో పేపర్ మీదే ఉంటాయి. ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు కదా పేపరు, అట్టగా రాసుకున్నారు అంతే. దానికేం ఫ్యాక్టరీ ఉండదు, దానికేం డిస్టిలరీ ఉండదు, దానికేం స్టాఫ్ ఉండరు, సిబ్బంది ఉండరు, ఏం ఉండరు, అసలు ఏం ఉండదు. ఉత్త పేపర్ మీద ఆ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి పేపర్ మీద ఉన్న కంపెనీకి వీళ్ళు ఆర్డర్లన్నీ వాళ్ళకే ఇచ్చారు. 63% మొత్తం అన్ని ఆర్డర్లు వాళ్ళకే. ఆ ఎస్పీవై ఆగ్రో దానికి డిస్టిలరీ ఉంది, అది వీళ్ళది కాదు, అది ఎస్పీవై రెడ్డి వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ ఎల్లగొట్టి వీళ్ళు కబ్జా పెట్టారు. అంటే ఎన్ని దారుణాలు చేశారో మీరు చూడండి, ఎన్ని దారుణాలు ఎట్ట చేసి ఇంత పెద్ద కుంభకోణాన్ని ఇంత స్వల్ప కాలంలో బయటపెట్టిన సిట్టు అధికారులని, ఏపీ పోలీసుల్ని అభినందించక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.